కామన్ సెన్స్ లేదు. సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. 2024 మార్చి 7న హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. కానీ ఆ సంస్థ మళ్లీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మంచి ఐఎంజీ భారత్ అనే సంస్థ, ఐఎంజీ అకాడమీ సుప్రీంకోర్టు కూడా ఐఎంజీ వాదనను తోసిపుచ్చింది. రాష్ట్ర ప్రభుత్వమే ఉన్నత న్యాయస్థానంలో కూడా గెలిచింది. అయితే ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసికి అప్పగించింది. ఇది అసలు వాస్తవం. ఇక్కడే మరో విషయం ఉంది. మరి హెచ్సియు ఎందుకు సీన్ లోకి వచ్చిందంటే కేవలం రాజకీయం కోసమే. కంచగచ్చిబౌలికి చెందిన భూములకు బదులుగా నాటి ఉమ్మడి ఏపీ సర్కారు అంతే విలువైన భూమిని వర్సిటీకి అప్పగించింది. గోపనపల్లిలోని సర్వే నంబర్ 36-37లో 397.16 ఎకరాల్ని ప్రభుత్వం హెచ్సియుకు అప్పగించింది. దీనికి సంబంధించి నాటి రిజిస్ట్రార్ వై నరసింహులు సంతకం కూడా చేశారు. అదే పత్రాల్ని ప్రభుత్వం విడుదల చేసింది. అవి హెచ్సియు భూములని వాగే వారి చెంపలు వాయించేలా ఆధారాలు చూపించింది. ఒక్క అంగుళం. ఇంకోటి ఆలోచిద్దాం. ఒక హెచ్సియుది ప్రభుత్వం తీసుకుంది, అలా జింకలు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి అంటున్నారు కదా. మరి గోపనపల్లిలో ప్రభుత్వం ఇచ్చిన భూములలో కూడా జింకలు ఉంటుంటాయి కదా. అంటే జింకలే ఇచ్చింది కదా, వాళ్ళు చెప్పిన లాజిక్ అట్లా లెక్క వేసిన. మరి ఇక వాళ్ళకి ఎక్కడ పోయినట్టు వాళ్ళకి? ఇక గోపనపల్లిలో ఇచ్చిన భూములో కూడా చెట్లు ఉన్నాయి, లేకపోతే జింకలు ఉన్నాయి కదా. ఇంకా మరి వచ్చిన సమస్య ఏంది? జింకకి జింక ఇచ్చింది కదా. ఇంకేమైనా జింకలు ఉంటే ఇప్పుడు ఈ 400 ఎకరాలు ఏమైనా మీకు జింకలు కనిపిస్తే తీసుకుపోయి ఆ గోపనపల్లిలో పెట్టుకోపోండి. ఎవడొద్దన్నాడు? ప్రభుత్వం సహకరిస్తుంది వాటిని ట్రాన్స్పోర్టేషన్కి. అబద్ధాల మీద అబద్ధాలు. డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. కానీ కావాలనే విద్యార్థుల్ని రెచ్చగొడుతున్నాయి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు. ఇక పక్షులు, నెమళ్లు, జింకలున్నాయని చెప్తున్నారు. రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత జీవరాశులు ఉన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ అన్నీ ఉన్నాయి అన్నట్టు. జింకలు, పులులు, సింహాలు లేవు అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి చిల్లర బీజేపీ, బీఆర్ఎస్ దగ్గర వాళ్ళ అధికారం నుండి మన దగ్గర దోసుకున్న సొమ్ముకి ఆశపడి చిల్లర కమ్ముడు పోయే గుంట నక్కలు ఉన్నాయి. ఎస్, ఐఎంజీ సంస్థ నాడు మొత్తం చదును చేసింది. ఒక్క చెట్టు కాదు కదా, చిన్న మొక్క కూడా లేదు. నిర్మాణాల కోసం మొత్తం చదును చేశారు. కానీ వివాదం తర్వాత కోర్టుకెక్కడంతో సమస్య పరిష్కారం కావడానికి ఏళ్లు గడిచాయి. ఈ లోపు అక్కడ చెట్లు, పొదలు పెరిగాయి. ఈ భూమిలోకి హెచ్సియు అర్థమైందా? వానికి ఐఎంజీ భారత్ అప్పచెప్పినప్పుడే వాడు మొత్తం వాడు ఉన్నాయన్ని పొతం పెట్టిండంట. 2004 పొతం పెట్టి అది ప్లెయిన్ ల్యాండ్ చేస్తే వాడు ఈ కోర్టుల కేసు ఉండడం వల్ల వాడు ఏమి దాంట్లో ఇంకేం అభివృద్ధి కట్టలేకపోవడం వల్ల వర్షాలు పడి అట్లా తుమ్మలు అట్లా కొన్ని దుబ్బ పెరిగిందంట. వింటారా? జింకలు, నెమళ్లు వచ్చి వెళ్లేం. వాటిని కూడా ఇప్పుడు 400 ఎకరాల్లోనే ఉన్నట్టు చూపిస్తున్నారు దుర్మార్గులు. ఇది ప్రభుత్వ భూమి. దీనికి బదులుగా హెచ్సియు తీసుకున్న 398 ఎకరాలు గోపనపల్లిలో ఉన్నాయి. మరోవైపు హెచ్సియు జూన్ లో సరిహద్దులు కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సూచించింది. వారి సహకారంతోనే జూన్ లో ఈ 400 ఎకరాల భూమిని టీజీఐఐసికి అప్పగించింది ప్రభుత్వం. ఇక వివాదమే లేదు ఇక్కడ. కానీ పరిశ్రమలు రాకుండా పెట్టుబడుల్ని అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి చేస్తున్న కుట్ర. ఇంచు కూడా ఇక్కడ యూనివర్సిటీ భూమి లేదు. ఇలాంటి తప్పుడు ప్రచారాల్ని ప్రజలే తిప్పికొట్టాలి. రాష్ట్రాభివృద్ధికి అడ్డంకిగా మారిన పుండాకోరు నాయకుల్ని పాదరేయాలనేది వాస్తవం. సర్కారు భూమిపై వివాదం చేసి లేని గొడవను సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు కోతికడ నక్కలాగా కాచుకున్నారు ఈ దుర్మార్గులు. మనం ఎందుకు ఇంత టైం తీసుకొని ఓపిక్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, ఇఫ్ యూ డోంట్ ఈ దుర్మార్గాన్ని ఆపకపోతే మనం ఏ అభివృద్ధి చేద్దామన్నా అడ్డుపడతారు. ఈ చిన్నది కట్టలేము, పెద్దది కట్టలేము. మరి అభివృద్ధి చేయకపోతే ప్రజల దగ్గర పైసలు ఆడే సరే ప్రజలకి ఉద్యోగాలు రావు, పని కల్పించబడదు. ఇక మనం పేదవాళ్ళుగానే బతకాల్సి వస్తుంది. వాళ్ళ జీవితాలు బాగుపడాయి. కాబట్టి తప్పకుండా అభివృద్ధి చేయాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఓకే, వాళ్ళు బీజేపీ, బీఆర్ఎస్ చేయకపోతే చేసే కాంగ్రెస్ ని మీద ఇట్లా చేస్తా అంటే ఎందుకు ఊరుకోం. ఇంకా ఫాస్ట్ చూద్దాం. చూస్తున్నా గచ్చిబౌలిలో భూమి మీరు ఏం చెయ్యొద్దని దాదాపుగా 25 సంవత్సరాలు అనుకుంటున్నాను. 25 సంవత్సరాల క్రితం బిల్లు రావనే వ్యక్తికి ఒక ప్రైవేట్ ఆల్రెడీ చెప్పినాం. ప్రజలు ఇవాళ తెలుసుకోవాల్సింది నిజంగా కూడా హెచ్సియు భూములు ప్రభుత్వం లాక్కుంటుందా? లాక్కోవట్లేదే. హెచ్సియు నుంచి ప్రభుత్వం తీసుకున్న భూమికి బదులు భూమి ఎప్పుడో ఇవ్వడం జరిగింది. ఇది ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రభుత్వ భూమే. ఇప్పటి వరకు కోర్టు కేసు ఉండడం వల్ల అది ప్రభుత్వానికి స్వాధీనం చేసుకోలేదు. ఇవాళ కోర్టు కేసు పోయింది కాబట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటా ఉంది. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా
ఇవాళ అదే పని చేసేది. కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు కేసులో అయిపోయింది కాబట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు మనము సెంట్రల్ యూనివర్సిటీ భూమి లాక్కుంటే నేరము, భూమికి బదులు భూమి ఇచ్చిన తర్వాత ఈ బదిలీలో వచ్చిన భూమి మీదనే మనం సాగు చేస్తా ఉన్నాం. దాంట్లో తప్పేముందని అడుగుతా ఉన్నాను. కానీ ఇవాళ నేను చెప్పే కోణం ఏంటంటే, రాజకీయంగా తప్పులు చేసిన కేటీఆర్, భూములు అమ్ముకున్న కేటీఆర్, ప్రభుత్వ భూములు కబ్జా చేసిన కేటీఆర్, వారేంలో సెంట్రల్ యూనివర్సిటీ భూములు వారి బినామీలకి ధరావత్తం చేస్తే అప్పుడు మాట్లాడని కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇవాళ ఎట్లా మాట్లాడతారు? నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పిసిసి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉంది. సమూలంగా ఏ యూనివర్సిటీకి చెందిన భూమైనా కబ్జా అయితే దాని మీద పునర్ సర్వే చేసి వెనక్కు తీసుకునే ప్రయత్నం చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను. చట్టం నేనైతే మన పిసిసి అధ్యక్షులు అంతా కోరింది, కానీ నేనైతే దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, అది రాష్ట్ర పరిధిలో చేయగలిగితే రాష్ట్ర పరిధిలో చేయలేకపోతే కేంద్రాన్ని సిఫార్సు అన్న చేయండి. ఏంటి అంటే, ఏ యూనివర్సిటీ, ఈ ఒక్క యూనివర్సిటీ కాదు, ఏ యూనివర్సిటీ చెందిన భూములైనా దాని పేరు మీద రిజిస్టర్ అయి ఉంటే సంతోషం, లేకపోతే చేయండి. ఇప్పుడు మిగిలిన ఎంత భూమి ఉన్నా సరే, ఎన్ని వేల ఎకరాలైనా సరే. అట్లనే దాన్ని ఎవరూ అమ్ముకోవడానికి హక్కు లేదు. కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా, యూనివర్సిటీ యాజమాన్యమైనా. ఒకవేళ ఎట్టి క్లిష్ట పరిస్థితుల్లో అమ్ముకోవాల్సి వస్తే అది రెఫరెండం పెట్టండి. ఆ రాష్ట్ర ప్రజలు ఓటేస్తారు. ఆ రాష్ట్ర ప్రజలు మాత్రమే నిర్ణయిస్తారు దాన్ని అమ్ముకోవాలన్నా లేదా అనే హక్కు ప్రజలకు మాత్రమే ఉంది. ప్రజలకు రెఫరెండం పెట్టండి, ప్రజలు ఓటేస్తారు. ఇక మిగతా ఎవ్వడు వాడి స్వార్థం కోసం అమ్ముకునే హక్కు లేదు, ఇంక్లూడింగ్ యూనివర్సిటీ యాజమాన్యాలకు. అట్లా ఒక చట్టం తీసుకురండి, మేము అప్రిషియేట్ చేస్తాం. హైదరాబాద్ గచ్చిబౌలిలోని 400 ఎకరాల విషయంలో అసలు వాస్తవాలేంటి? ఆల్రెడీ చెప్పినట్టున్నారు. ఈ 400 ఎకరాలను అభివృద్ధి చేసి పక్కనే ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాగా ఈ భూములను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది. ఈ రోజు అమెరికన్ కౌన్సిలేట్ అక్కడనే ఉంది, ఈ రోజు విప్రో అక్కడనే ఉంది, ఇన్ఫోసిస్ అక్కడనే ఉంది, ఐటీ పరిశ్రమలన్నీ అక్కడనే ఉన్నాయి. అట్లాంటివి చాలా పరిశ్రమలు ఉన్నాయి. అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ని ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేస్తే అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించుంటాడని అని చెప్పి ఈ రోజు అక్కడ దాన్ని విస్తరించే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు పోయిన ఒక రిక్వెస్ట్ సీఎం గారు, ఏ కంపెనీ వచ్చినా సరే వాళ్ళకి ట్యాక్స్ పరంగా కొంత ఎగ్జామ్ట్ ఇవ్వండి, కానీ భూమి మాత్రం ఇవ్వకండి దయచేసి. ఎందుకంటే రేపు ఆ కంపెనీలు లాభాలు వచ్చినాక మనకేమైనా లాభాల్లో వాటా వంచిస్తారా? పోనీ ఆ కంపెనీలలో ఇక్కడ నాకు ఉన్న వేర్వేరు సోర్సెస్ ద్వారా ఇది మనం భూమి ఫ్రీగా గతంలో ఇచ్చినాము, ఎలక్ట్రిసిటీ ఇచ్చినాము, అన్ని ఇచ్చినాం అనేక కంపెనీలకి. కానీ ఎందుకు ఇచ్చినాం? ఇక్కడ లోకల్ ఉన్న ప్రజలకి ఉద్యోగాలు వస్తాయేమో, ఇక్కడ లోకల్ ఉన్న ప్రజల్ని వాళ్ళు హైర్ చేసుకుంటారు అని. కానీ ఇప్పటి వరకు చూస్తున్నాము, ఇలా చూడండి, ఐటీ ఇండస్ట్రీకి ఇవ్వండి, లేకపోతే ఇంకా ఏ ఇండస్ట్రీకి ఇవ్వండి, వేరే నాన్ ఐటీ ఇండస్ట్రీకి కూడా ఇవ్వండి, అందులో మనం భూమి ఇచ్చి వాళ్ళని ఇండస్ట్రీ పెట్టుకుంటారు, కానీ ఇక్కడ లోకల్ వాళ్ళని హైర్ చేసుకుంటలేరు. మళ్ళీ వాళ్ళ ప్రాంతం నుంచి తెచ్చుకొని హైర్ చేసుకుంటారు. దెన్ మేమెందుకు ఇవ్వాలి? మరి మీకు ఇన్ని సబ్సిడీలు ఇచ్చి మా దగ్గర పెట్టుకుంటే మాకు భారం తప్ప మాకేం లాభం? మాకు ఇక్కడున్న లోకల్ ప్రజలకి మీరు పని కల్పిస్తారు, ఉద్యోగాలు ఇస్తారు, మాకేమన్నా ఇక్కడ యూజ్ అవుతుంది, ఇక్కడ ప్రజలకి, ఇక్కడ ప్రభుత్వానికి యూజ్ అవుతుందని మేము మీకు ఫ్రీగా భూమి ఇచ్చినాము, ఫ్రీగా అన్ని సబ్సిడీలు ఇచ్చినాం. కానీ మీరు మళ్ళీ మీ ఊరికి వెళ్ళి తెచ్చుకొని అలా హైర్ చేసుకుంటే ఇక్కడ లోకల్ వాళ్ళని కాకుండా మేమెందుకు ఇవ్వాలి భూమి? అట్లా లోకల్ వాళ్ళని హైర్ చేసుకోకుండా ఏ పర్పస్ కి భూమి తీసుకొని ఆ పర్పస్ కి వాళ్ళు చేయకపోతే దయచేసి వాళ్ళ భూములను మళ్ళీ తిరిగి తీసుకోండి సీఎం గారు. ఓకే, వీ షుడ్ నాట్ ఎంకరేజ్ ద అబ్యూస్ ని మనము ఎంకరేజ్ చేయకూడదు. నిజంగా నిజాయితీగా వాళ్ళు వ్యాపారం చేసి ఇక్కడ ప్రజలకి హైర్ చేసుకొని ఇక్కడ పని కల్పించి ఇక్కడ రాష్ట్ర అభివృద్ధికి సహకరించే విధంగా ఉంటే అప్పుడు మాత్రమే ఆ కంపెనీలకు ఇచ్చిన భూములని మనము ఉండనివ్వండి. మిగిలిన ఏ పర్పస్ తీసుకున్నారో దానికి వాడకుండా ఇక్కడ లోకల్ ప్రజల్ని హైర్ చేసుకోకపోతే అట్లాంటి భూములను తిరిగి స్వాధీనం చేసుకోమని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, తెలంగాణ ప్రజలందరి తరఫున.